స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः दामोदराय नमः संकटाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः नित्याय नमः ज्योतवाय नमः लक्ष्मीदाय नमः सुमाय नमः चिताय नमः ओम भूर्भुवः भुवस्सुवः वः నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు గంగాస్థాన్ ఫేజ్ 2 లో రామకృష్ణ మఠంలో అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా కొలుస్తూ పూజించడం జరిగింది. ఇక్కడ ఇది 2వ సంవత్సరం అమ్మవారిని కొలువు తీర్చడం. అయితే ఈ సంవత్సరం ఇక్కడ మెల్లిమెల్లిగా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. అంటే మొదటగా ఇక్కడ పూజించేది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా రద్దీ పెరుగుతుంది. ఇక్కడ యాక్చువల్లీ నిత్య కార్యక్రమాలుగా ధ్యాన మందిరం ఇది. సో రామకృష్ణ మఠ్ అంటారు. ఇక్కడ చదువుకోవడానికి చాలా పెద్ద ఒక లైబ్రరీ ఉంది. గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆధ్యాత్మిక పరంగా చదవాలి అనుకునే వాళ్ళు, లేదా బుక్ నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళు, స్పెషల్ గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏదైనా ఎగ్జామ్ ని క్రాక్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ వచ్చి కామ్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ లో చదువుకోవడం జరుగుతుంది. దానికి తోడు ఈ ధ్యాన మందిరం మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ కి ఒక ఆలయంగా చెప్పొచ్చు. ఇక్కడ అమ్మవారిని కొలువు తీర్చి భక్తులందరూ తమ భక్తి శ్రద్ధల్ని చాటుకుంటున్నారు. ఇక్కడ సాయి ప్రసాద్ సార్ ఈ రామకృష్ణ మఠ్కి ప్రెసిడెంట్. ఈ రామకృష్ణ మందిరానికి సాయి ప్రసాద్ సార్ గారు ప్రెసిడెంట్, సార్ తో మాట్లాడదాం. నమస్కారం అండి.
కనిపిస్తాయి. సో ఇక్కడ అమ్మవారిని కొలువు తీర్చడం అండ్ సాయంత్రం వేళ పూజా కార్యక్రమాలు జరిపించడం చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, మీరు ఇక్కడి విశిష్టత ఏంటి మీ మాట? అమ్మవారి స్థానం సన్నిధానం ఇదే. ఎందుకంటే రామకృష్ణ పరమహంసకు అమ్మవారు కాళికా మహాదేవి ప్రత్యక్షమై ఆయన అనుగ్రహించింది. ఆయన అందుకొరకే చదువుకోకుండా కానీ ఆయన పెద్ద పండితుడైపోయాడు. ఆయన బోధనలు ఇప్పటికీ మనం అన్నిటికీ అందరికి కూడా శిరోధార్యమే. సో అలాంటి అమ్మవారి కరుణ ఉంటుందని చెప్పి పోయిన సంవత్సరం మేము అనుకోకుండా ఒకరోజు ముందు ఇక్కడ దేవి విగ్రహాన్ని పెట్టాలి, ప్రతిష్ఠించాలని చెప్పి ఒకరోజు ముందు అనుకొని, ఎవరు కూడా అనుకోలేదు, అందరం పెడతామన్నారు అంతే. అలా వచ్చేసింది అమ్మవారి ఇక్కడికి వచ్చేసింది సన్నిధానంలో. మరి అత్యంత ఇప్పుడు మళ్ళీ ద్వితీయ సంవత్సరం అందరూ వచ్చేస్తున్నారు. అమ్మవారు అంటే అందరికీ మనసులో ఉంటుంది. అమ్మవారి శక్తే కదా అంతా. అమ్మవారు శక్తి కదా, శక్తి రూపం. సో అలా 2వ సంవత్సరం కూడా చెయ్యాలి అని వచ్చేసింది. ఇంకా వైభవంగా అందరూ పాల్గొంటున్నారు. ప్రతిరోజు మరి అమ్మ యజమానులుగా పూజలు చేస్తున్నారు. మీరు చేశారు, చాలా బాగా అనిపించింది అందరికీ. సో అలా మంచి అమ్మవారి శారదమ్మ యొక్క అనుగ్రహం, ఆ రామకృష్ణుల యొక్క అనుగ్రహం, వివేకానంద స్వామి అనుగ్రహం. సో రామకృష్ణ సేవా సమితి పలు కార్యక్రమాలు చేస్తుంది. ప్రతి ఆదివారం మేము ఇక్కడ సత్సంగం చేస్తూ ఉంటాం అందరం. అయితే ఇక్కడ చాలా వరకు ఏదైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వచ్చి చదువుకొని వెళ్తారు అని తెలిసింది, నిజమేనా? ఎస్, పిల్లలు వచ్చి రీడింగ్ రూమ్స్ ఉంటాయి, కింద హాల్ ఉంది, బుక్స్ ఉన్నాయి. గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ కూడా వస్తారు. అక్కడ కూడా ద్వారకానగర్ రామకృష్ణ సేవ సమితి కూడా వచ్చి పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అక్కడ రోజు మెడిటేషన్ ఉంటుంది. ఇక్కడ ఆదివారం సత్సంగం ఉంటుంది. ఎవరైనా వచ్చి మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చుంటే చాలా మెడిటేషన్ వస్తుంది. మీరు పూజ చేసేపు మేము మెడిటేషన్ చేసాం. నిశ్శబ్దంగా ఉండేనే మెడిటేషన్ కాదు. ఏదైతే మనం ఇప్పుడు మంత్రాలు వాళ్ళు చదువుతున్నారు కదా, వాటి మీదనే మెడిటేషన్ చేయొచ్చు. మనం వాటి మీదనే, ఆ మంత్రాల మీదనే మెడిటేషన్ చేయొచ్చు. ఆ ధారణ శక్తి వచ్చేస్తుంది మనకు, అమ్మవారి అనుగ్రహం. మరి అమ్మవారే ఇక్కడ ఉన్నారు. చాలా అపరూపకంగా అందరికీ అనుగ్రహం ఇచ్చేట్టుగా ఉన్నది అమ్మ. అందరికీ అమ్మవారిని కొలవాలి, అలాగే అందరూ రావాలి. సత్సంగం ఆదివారం నాడు ఇక్కడ బాగా జరుగుతుంది. సత్సంగం, భగవద్గీత ప్రవచనం, మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అందరూ రావాలి, అందరూ పాల్గొనాలి. దీంట్లో ఎలాంటి నిబంధనలు లేవు. ఎవరు వస్తే వాళ్ళు సభ్యులే, ఓపెన్. ఇప్పుడు ఏమన్నారంటే మన పెద్దలు, విన్నవాడి కంటే చూసినవాడు గనుడు ఉత్తముడు, చూసిన వాడి కంటే కలివాడు అధికోత్తముడై ఉండి ఉరుమిలోన. ఉరిమి అంటే భూమి. అలా వచ్చేసేయాలి అంతే. దీంట్లో ఎలాంటిది లేదు. ఎవరు వస్తే వాళ్ళే మెంబర్స్. అందరం కలిసి ఉంటే అందరం మెంబర్స్. ఇప్పుడు అందరు ఉన్నారు, అందరు మెంబర్స్, అందరం సభ్యులమే. అంతే, ఓపెన్ టు ఆల్. సో ఇదండి, అంటే ఒక్కొక్క నామం, ఒక్కొక్క ప్రతిధ్వని, ఆ ప్రతిధ్వని ఒక శాంతం వెనకాల ఒక ధ్యానం నుంచి ఉద్భవించిన మంత్రాలు ఇవి. మనతో ఇంకా మెంబర్స్ ఉన్నారు, మనం మాట్లాడదాం. చెప్పండి. ఇది ద్వితీయ సంవత్సరము దేవిని కూర్చిపెట్టుకున్నాము. బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నాము. డైలీ ఈవినింగ్ పూజలు నడుస్తూ ఉంటాయి. ఆదివారం రోజు హోమం చేస్తున్నాము, మళ్ళీ చేస్తున్నాము. అదండి, అంటే ఒంటరిగా ఉంటే వ్యక్తి, అదే కలిసికట్టుగా ఉంటే ఒక సంఘటన శక్తి. దానికి నిదర్శనమే ఈ రామకృష్ణ మఠ్, ఇక్కడ ధ్యాన మందిరం. ఇక్కడ అందరూ కలిసి పూజించే విధానానికి ఇది ఒక తార్కాణం.